ఎక్కువ పైసలు ఇచ్చి ప్రేమ పొందు. కేసీఆర్ అమ్మవారికి ఇచ్చిన పైసలు వాపసు తీసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఉసురు తగులుతుందా తలగదా? అమ్మవారి ఉసురు తగులుతుందా తలగదా? నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళని, ఈ కేసీఆర్ ఇచ్చిన 100 కోట్ల జీవో ఎందుకు రద్దు చేసిందో సమాధానం చెప్పండి. ఆ 100 కోట్లు అమ్మవారి పైసలు, అవి అమ్మవారికి ఆ గుడి అభివృద్ధి కోసం వాడితేనే మంచిది, లేకపోతే నీకు 7 పాయల అమ్మవారి ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగిలకు తప్పదు. ఎవరైనా అమ్మవారి పైసలు వాపసు తీసుకుంటారే? ఇంత అన్యాయం ఉంటుంది. మనం వచ్చినాక 7 పాయల అభివృద్ధి జరిగిందా లేదా? దినదినాభివృద్ధి జరిగింది. అరే మెదక్కు కేసీఆర్ రింగ్ రోడ్ శాంక్షన్ ఇచ్చిండు, ఆ రింగ్ రోడ్ కూడా క్యాన్సిల్ చేసిండు. అరే కొత్త గవర్నమెంట్ వస్తే పాతోళ్ళ కంటే ఎక్కువ పని చేయాలి, పాతోళ్ళ కంటే ఎక్కువ పైసలు ఇవ్వాలి, పాతోళ్ళు ఇచ్చి వాపసు తీసుకుంటారు. మరి వాపసు తీసుకున్నా వీళ్ళకి బుద్ధి చెప్పాలన్నా వద్దా? దయచేసి మీరు ఆలోచన చేయండి. నేను మా కార్యకర్తలు ఇంత శ్రద్ధగా ఇంత ఓపిగా మా అక్క చెల్లెల కళ్ళల్లో చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతున్నది, మా వెంకట్రామరెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. గెలిచి తీర్థ వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమైందని నమ్మకం కుదురుతున్నది. సో దయచేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపిద్దాం. మళ్ళొక్కసారి మెదకు కిల్లా మీద గులాబీ జెండాను ఎగరేద్దాం. జై తెలంగాణ. ఈరోజు మన